శ్రీ మహాగణపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. తీర్థయాత్రలు. పెద్ద పెద్ద క్షేత్రాలకు మనం ఎంతో ఆశగా వెళతాం. ఆ వెళ్ళేది ఉత్సవ సమయాల్లో వెళతాం. తీరా వెళ్ళినాక అక్కడ ఒకటే గందరగోళంగా ఉంటుంది. వేదఘోషాలు, మంగళవాద్యాలు, భజనలు, కచేరీలు అన్నీ గోలగోలగా ఉంటాయి. అంత రద్దీగా ఉంటుంది. ఏకాగ్రతకు ఏమాత్రం అవకాశం ఉండదు. దేవుణ్ణి విశ్రాంతిగా చూసేందుకు కూడా అవకాశం ఉండదు. ధ్యానానికి అసలే కుదరదు. ఏకాంతంగా ఏకాగ్రతగా ధ్యానం చేసుకోవాలి. కానీ ఈ జన సమూహంలో భగవత్ సేవ కోసం వస్తే ఏం ఫలం మనం ఉంటుంది అని మనకు సందేహం కలుగుతూ ఉంటుంది. అలా ఆలోచించే వారికి దేవుడి పూజల్లో తత్వం సరిగా తెలియలేదని అర్థం. దైవ ధ్యానం వేరు, దైవ పూజ వేరు. ధ్యానంలో ఆ దేవత గుణగణాలను భావించడమే ప్రధానం. దైవ పూజలో అర్పణ అనేది ప్రధానం. మనకు ఏది ఉందో ఏది కావాలో రెండూ కూడా భగవంతుడి యొక్క అధీనంలోనే ఉన్నాయని, అన్ని ఆయనమే అని చెప్పి నిరంతరం పెట్టుకోవటమే అసలైనటువంటి ఒక సమర్పణ. భగవంతునికి మనం ఇవ్వగలింది కానీ ఏదీ లేదు కదా. ఉన్న వస్తువులన్నీ ఆయనవే అనేటువంటి గుర్తు మనకు కలగాలి. ఈ గుర్తింపు నీకు ఎంత ఎక్కువగా కలిగితే అంత ఎక్కువగా వస్తువులు నీ దగ్గరకు చేరుతాయి. ఈ కిటుకు వల్లే భగవంతుడికి అధికంగా సమర్పణలు చేసేవారికి సంపదలు పెరుగుతూ ఉంటాయి. దీన్నే కొంచెం వెనక్కి త్రిప్పితే నీకేది కావాలో మొదట దాన్ని భగవంతుడికి సమర్పించటం నేర్చుకోవాలి. అయితే మానవుడు సంఘజీవి కనుక అతడి ప్రధానమైన కోరికలన్నీ ఇతరుల్లో ముడిపడి ఉంటాయి. అందువల్ల తన కోరికలు తీరాలంటే అతడు చేయవలసినటువంటి అర్చన, పూజ, అర్పణ ఇవన్నీ కూడా ఇతరులతో కలిసి చేయాల్సి ఉంటుంది. అందుకే దేవాలయాల్లో, క్షేత్రాల్లో సామూహిక అర్చనలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. పూర్వం మహారాజులు కూడా ఈ ఉత్సవాల్లో సామాన్య జనులతో కలిసి పాలు పంచుకునేవారు. అంతేగాని వీటిని గందరగోళం అనుకునేవారే కాదు. తీర్థయాత్రలో ఇంకొక విశేషం కూడా ఉంది. ఇక్కడ దైవ దర్శనం మాత్రమే కాక భక్తుల సందర్శనం కూడా లభిస్తూ ఉంటుంది. సత్సంగం కూడా లభిస్తూ ఉంటుంది. సహనాశక్తి అభ్యాసం అవుతూ ఉంటుంది. అంతేగాక ప్రతి క్షేత్రానికి ప్రత్యేకమైనటువంటి స్థల పవిత్రత, శక్తి కూడా ఉంటాయి. అందువల్ల ఈ తీర్థ క్షేత్రాల్లో చేసే పూజ, ధ్యానము, అర్చన స్వల్పమే అయినప్పటికీ కూడా క్షేత్ర మహిమ వల్ల వాటికి లభించే ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. శక్తివంతమైన తీర్థాల్లో స్నానం చేసి భగవద్ దర్శనం చేయటం వల్ల పాపాలన్నీ నశించి మనస్సు బాగా పరిశుద్ధం అవుతుంటుంది. తీర్థయాత్రలో ఉన్నటువంటి ఇంకొక విశేషాన్ని కూడా మనం బాగా గమనించాలి. ఎవరైనా ఎంత ధనవంతులైనా సరే ఒక్కరే అన్ని సేవలు, అర్పణలు చేయలేరు కదా. ఒకవేళ చేశారనుకున్న ఆ ఫలితం ఒకరికే లభిస్తుంది. అదే క్షేత్రాల్లో, ఉత్సవాల్లో చేసేటువంటి సామూహిక అర్చనా ఫలం అందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లభిస్తుంది. ఇది సామూహిక అర్చనకు ఉన్నటువంటి విశేష ఫలం. క్షేత్రాల్లో, దేవాలయాల్లో జరిగేటువంటి ఉత్సవాల విశేషం ఇదే. కనుక ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నంత వరకు కూడా తీర్థయాత్రలు చేస్తూ ఉండాలి. లౌకిక అనుభవానికి ఆధ్యాత్మిక
పురోగతికి కూడా ఇది పనికొస్తుంది. రెండవది, ఈ తీర్థయాత్రలో మనకు నిబ్బరం కూడా పెరుగుతుంది. రెండవది, మనకి ఇదే కావాలా అదే కావాలా, ఈ సౌకర్యమే ఉండాలా అనేది కూడా పోతుంది. మనకు ఏ సౌకర్యం దొరికితే చాలు అనేటువంటి ఒక అడ్జస్ట్మెంట్స్ నేచర్, అంటే సద్గునేటువంటి ఒక విచారం కూడా మనకు అప్పుడప్పుడు మనకు అభ్యాసం కూడా అవుతుంది. రెండవది, రెసిస్టెన్స్ కూడా పెరుగుతుందని చెప్పచ్చు. చాలామంది తీర్థయాత్రకు వెళితే ఇన్ఫెక్షన్ అవుతుంది అంటుంటారు. అయినప్పటికీ కూడా ఆ విధంగా అవుతూ 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 అది రెసిస్టెన్స్ పెరిగి శరీరంలో రోగాన్ని నియంత్రించగలిగేటువంటి శక్తి కూడా కలుగుతుంది. తీర్థయాత్ర వెళితే ఎన్ని సౌకర్యాలు, ఎంత సుఖం చూశారా? జై గురుదత్త, శ్రీ గురుదత్త.